మరి చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిని డెవలప్ చేస్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేనొస్తే గనుక మావిగాని అంటున్నారు. అసలు దీనికి ఏ సపోర్ట్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మావిగానికి కానీ, అమరావతికి కానీ? నిజంగా చెప్పాలంటే అమరావతికి, మావిగనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు గనక అమరావతిని గనక చూసుకుంటే కేవలం 29 గ్రామాల్లో అంటే 3 పంటలు పండేటువంటి భూమిని తీసుకొని అక్కడ సింగపూర్‌లా కడతాను, బ్యాంకాక్‌లా కడతాను, ఇంకోటి కడతాను, ఇంకోటి కడతాను, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి బిల్డింగ్స్ కడతాను అని అంటున్నారు. అయితే ఎంత వర్షం వస్తే మరి మురికి కూపంలాగా ఉండి ఆ నీళ్లు తోడడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొని. అది ఎప్పుడు పిల్లర్స్ ఏస్తారు? ఎప్పుడు పైకి లెగుస్తది? ఇదంతా కట్టడానికి నిజంగా ఒక 60, 70 ఇయర్స్ అంటే ఈ తరం కాదు, నెక్స్ట్ తరం కాదు. ఇంకా ఇప్పుడు ఎవరైతే పుడతారో 100 ఏళ్ళకి గాని అది పూర్తవుతది. 100 ఏళ్ల వరకు ప్లానింగ్ ఉన్నటువంటి అమరావతి అప్పటి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారండి. కేవలం డబ్బులు గుంజడానికి అమరావతి పేరు చెప్పి దోచుకోవటం కోసమే దీన్ని ప్లాన్ చేశారు. కాబట్టి అంటే రైతులు పొట్టగొట్టడం, పేదవాళ్ళ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కోవటం అమరావతి పేరుతో ఈ విధంగా చేస్తున్నారు. ముందుగానే బినామీలకి ఇచ్చుకొని. కాబట్టి అమరావతికి మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం. ఇక మావిగన్ విషయం అంటారా? మావిగన్ అంటే విజయవాడ, మచిలీపట్నం, మరి గుంటూరుని కలిపి 3 పట్టణాలను కలిపి మరి జగన్ గారు రాజధానిగా ప్రతిపాదించారు. దీనికే మా ఓటు. కారణం ఏంటంటే మీరు మచిలీపట్నం గనుక తీసుకుంటే మచిలీపట్నంలో ఒక పోర్ట్ ఉంది. సీ పోర్ట్. సీ పోర్ట్ ఉంది కాబట్టి నిజంగా ఇప్పుడు ముంబై గనుక చూసుకుంటే ముంబైలో కూడా సీ పోర్ట్ ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. ఇట్స్ ద క్యాపిటల్. కాబట్టి అలాగే ఇక్కడ కూడా సీ పోర్ట్ ఉంది. కాబట్టి అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి సీ పోర్టు, సముద్రం, తర్వాత అక్కడ కూడా జనాభా ఉన్నారు. అట్ ద సేమ్ టైం విజయవాడకు వచ్చేటప్పటికే ఒక విజయవాడ జంక్షన్, రైల్వే జంక్షన్ ఉంది. ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మరి బస్ స్టాండ్ ఉంది. అట్లాగే గనక చూసుకుంటే అక్కడ మనం అంటే కట్టడాలు లేకపోతే డెవలప్ చేయాల్సినవి ఏమి లేవు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా జగన్ గారి టైంలోనే మరి వేయటం జరిగింది. ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది. దాన్ని మరి చంద్రబాబు గారు స్టార్ట్ చేసినా కానీ ఆయనేం పూర్తి చేయలేదు. జగన్ గారు 2019లో గెలిచిన తర్వాత మరి కనకదుర్గమ్మ గారి నడుముకి హారంలాగా మరి దాన్ని పూర్తి చేయటం, దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. అట్లాగే మరి బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ మరి అది అంటే సగంలోనే వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పూర్తి చేసి అదే కాలానికి మళ్ళీ పక్కన రాను పోను ఇంకొక ఫ్లైఓవర్‌ని ఈయన సొంతంగా నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ ఫ్లైఓవర్లు గాని అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఫ్లైఓవర్ నిర్మించి విజయవాడ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అనమాట. అట్లాగే మనం గుంటూరు గనక చూసుకుంటే గుంటూరులో మనకి ఎడ్యుకేషనల్ హబ్‌కి పెట్టింది పేరు. ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. అట్ ద సేమ్ టైం మరి నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది. అట్లాగే ఇటువైపు గనక చూసుకుంటే గనక కేఎల్యూ ఉంది. తర్వాత మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, లా కాలేజెస్ ఉన్నాయి. అంటే ఏమి లేవండి గుంటూరులో. కాబట్టి అక్కడ జనాభా పరంగా చూసినా కానీ హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ మంది జనాభా ఈ 3 ప్రాంతాల్లోనే ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ డెవలప్ అయినాయి కాబట్టి కొత్తగా ఇక్కడ మనం నిర్మించాల్సింది ఏమీ లేదు. అంటే చెన్నైకి, బెంగుళూరుకి, హైదరాబాద్‌కి పోటీ ఇవ్వగలుగుద్దా మావిగాన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదన చేశారో అది ఈ బెంగుళూరుకి గాని, హైదరాబాద్‌కి గాని పోటీగా ఇవ్వగలుగుద్దా? ఖచ్చితంగా, ఖచ్చితంగా పోటీ ఇవ్వగలదు. ఇప్పుడు జనాభాలో ఎక్కడ చూసినా ఎక్కువగానే ఉంది. తర్వాత కట్టడాలు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అంతవరకే. కానీ ఎక్కువ డబ్బు తీసుకొచ్చి అమరావతిలో ఇక్కడ డంప్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి డబ్బు అంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇప్పుడు అమరావతి ఉందండి. వేల కోట్లు తీసుకొచ్చి, లక్షల కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎవరి మీద పడుతుంది? సామాన్య జనం మీద. మరి ఎక్కువగా పన్నుల రూపంలో మానడ్డే కదా విరక్కొట్టేది. కాబట్టి ఇలా కాకోకుండా ఈ 3 ప్రాంతాలు గనక తక్కువ డబ్బుతో ఏదన్నా లేనిదుంటే తక్కువ డబ్బుతో దాన్ని డెవలప్ చేస్తారు. ఖర్చు తగ్గిద్ది. జనాభా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎటువంటి అభ్యంతరం కూడా ఉండదు. అంటే జనాల దగ్గర నుంచి బలవంతంగా పంటలు పండే భూమి లాక్కునేది ఉండదు. అసలు యాక్చువల్‌గా ఈ అమరావతిలో గనక మీరు గనక రాజధాని నిర్మిస్తే నిజంగా ఇక నుంచి కూరగాయలు గానీ, పువ్వులు గానీ ఇవన్నీ పక్క రాష్ట్రాల నుంచి మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. మన పంటలు పండే భూములు నాశనం అయిపోతాయి కాబట్టి మనం ఎక్స్‌పోర్ట్ చేసుకుని అంటే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎక్స్‌పోర్ట్ చేసాము. ఇక నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడేమవుతది? కేజీ బెండకాయలొచ్చి ఇప్పుడు రూ. 30 ఉందేమో ఫర్ ఎగ్జాంపుల్.
రేపొద్దున మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ₹100 దొరికిద్ది అనమాట. అసలు పంట పండే భూముల్ని ఈ రాజధాని కట్టడం అని చెప్పేసి నాశనం చేయడం ఎలా? పక్క నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎందుకు? కాబట్టి ఆ భూములను అలాగే వదిలిపెట్టి ఎలాగూ మనకి అసెంబ్లీ, మరి హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అభివృద్ధి చేసుకొని శాశ్వత కట్టడాలుగా మార్చుకొని కాబట్టి జగనన్న చెప్పినటువంటి ప్రతిపాదనని ప్రజలందరూ అంగీకరిస్తున్నారు కాబట్టి మీ పచ్చ మీడియా తప్పితే మీరు ఏదైతే అమరావతి అంటున్నారో నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మొన్నటి వరకు దీక్షలు చేశారు అమరావతి కావాలి అమరావతి కావాలని. కానీ 3 రాజధానులు వద్దని. ఇప్పుడు ఆ శిబిరం వాళ్ళే ఆ అమరావతిలో ఉన్నటువంటి రైతులే ఇప్పుడు బయటకొచ్చి ఎట్టి పరిస్థితిలో మాకు అమరావతి ఇక్కడ ఈ రాజధాని వద్దు, మావిగానే బాగుంది, జగన్ పెట్టిన ప్రతిపాదనకే మా ఓటని బహిరంగంగా బయటకు వస్తున్నారు. దీన్ని బట్టి అయినా మీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? కాబట్టి మావిగన్ అనే ప్రతిపాదన జగనన్న ఏదైతే పెట్టాడో, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ డెవలప్డ్ బిల్డింగ్స్, డెవలప్డ్ జనాభా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా బాగా వస్తుంది పన్నుల రూపంలో. కానీ ఈ 3 ప్రాంతాలు గనక మనం రాజధానిగా చేసుకుంటే మనకు కావాల్సినటువంటి పన్నుల రూపంలో కూడా ఇన్కమ్ కూడా మనకి స్టేట్కి బాగానే వస్తుంది. కాబట్టి లేనిపోని భేషజాలకు పోకుండా నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకోకుండా కాబట్టి అమరావతి అనేటటువంటి ఈ రాజధాని అమరావతి అనేదాన్ని బేషరత్తుగా విరమించుకోవాలి. అట్లాగే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డున కట్టినటువంటి దిల్లున్న నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. కాబట్టి ఇటువంటి ఆచరణ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఏమి లేవండి ఈ మావిగన్లో. కాబట్టి దయచేసి ఈ అమరావతి అనేటువంటి కుట్ర అంటే రాజధాని వెనక జరుగుతున్నటువంటి ఆర్థిక కుట్రని దయచేసి విరమించుకొని ఇకనైనా అక్కడ ఉన్నటువంటి రైతులకి బేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. చెప్పి దాన్ని అంటే కేవలం ఇదేంటంటే నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని అనుకోకుండా వాస్తవికతను మీరు అర్థం చేసుకొని మావిగన్కి జై కొట్టండి చంద్రబాబు నాయుడు గారు. జై జగన్.